ఇమ్యూనిటీని బూస్ట్ చేసే సూపర్ ఫుడ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సౌశల్య ఫ్రమ్ బర్నికా హోమియోపతి. ఫస్ట్ వచ్చేసి బ్రకోలీ. సో బ్రకోలీలో మనకి విటమిన్ ఏ, సి అండ్ ఈ అనేవి ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడంతో పాటు మనకి గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ సెకండ్ వచ్చేసి మొరింగా, అంటే డ్రై మునగాకు పౌడర్ని కూడా ఇదర్ సూప్స్లో కానీ లేదంటే డైరెక్ట్ మీల్స్లో కానీ స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లో కూడా మనకి విటమిన్ ఏ, సి అండ్ ఈ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విటమిన్ సి. సో విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఆమ్లా. సో డ్రై ఆమ్లా పౌడర్ని వామ్ వాటర్లో మార్నింగ్ టైంలో తీసుకోవడం వల్ల ఇది ఇమ్యూనిటీ షార్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టర్మరిక్. టర్మరిక్ కామన్గా అందరూ వంటల్లో వాడుకుంటాం. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి పపాయ. పపాయాలో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సెవెంత్ వన్ వచ్చేసి జింజర్. సో జింజర్ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి గార్లిక్. గార్లిక్లో మనకి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఇది కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్ని కూడా తగ్గిస్తుంది. అండ్ నైన్త్ వన్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఐరన్, ఫోలేట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా మేతి కానీ పాలక్ లాంటివి తీసుకోవాలి. అండ్ వీటి వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ 10th వన్ వచ్చేసి బీట్రూట్. సో బీట్రూట్ వల్ల కూడా మనకి బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అండ్ 11th వన్ వచ్చేసి సీజమ్ సీడ్స్, అంటే నువ్వులు. సో నువ్వులు కూడా డైలీ 1 టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.